క్రికెట్ విజయోత్సవాల్లో పెను విషాదం. 11 మంది చనిపోయినరు, 50 మందికి పైగా గాయాలు. తొక్కిసలాట విజయోత్సవాల్లో, తొక్కిసలాట. ఎందుకు అంత ఇదైతుందో అర్థమైతలేదు. ఈ సంవత్సరం ఘటనలలో చాలా తొక్కిసలాటలు జరిగినాయి. ఎన్ని తొక్కిసలాటలు జరిగినాయి అంటే నేను ఒకటి చూసిన, నేను ఈ సంవత్సరంలో చాలా మంది చనిపోయారు. ఆశోక ఎక్బార్ మా ఫోన్ లేదు. ఎందుకంటే అది చూడండి, ఆర్సీబీ కప్పు గెలవడంతో అభిమానుల్లో కట్టలు తెగినటువంటి ఉత్సాహం. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్దకు లక్షలాది మంది అభిమానులు మొత్తం 6 సార్లు తొక్కిసలాట అయినది. 175 మంది చచ్చిపోయారు. ఈ సంవత్సరంలో మొత్తం 175 మంది చచ్చిపోయినరు. 2024 జులైలో యూపీ హత్రాస్ బోలే బాబా సందర్లో జరిగినటువంటి 121 మంది మరణించారు. 2024 డిసెంబర్లో పుష్ప 2 రిలీజ్ వేళ సంధ్య థియేటర్ వద్ద మహిళ చనిపోయింది. మళ్ళా 2025 జనవరిలో తిరుపతిలో టోకెన్ల జారీ నేపథ్యంలో 6 చనిపోగా మహాకుంభవేళలో 30 మంది మరణించారు. 2025 మేలో గోవాలోని ఆలయం వద్ద 6 చనిపోయారు. సో ఇక్కడ మొత్తం 11 మంది చచ్చిపోయారు. విజయోత్సవాన్ని ఎట్లా చేసుకోవాలి ఏంది, మళ్ళీ ఇంత విషాదమా? ఆర్సీబీ సంబరాల్లో తొక్కిసలాట, 11 మంది మృతిగా. చూడండి ఎంత మంది ఉన్నారు ఇక్కడ. ఆర్సీబీ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర. ఇంకా ఆ స్టేట్ గెలిచింది కాబట్టి వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఉత్సాహాలు చేసుకునేటట్టు ప్రయత్నాలు చేసిర్రు. 50 మందికి పైగా గాయాలు. మృతుల్లో మహిళా చిన్నారులు. స్టేడియంలో ప్లేయర్లకు సన్మాన కార్యక్రమం. 35,000 కెపాసిటీ ఉంటే 3 లక్షల మంది రాక. మరి ఏం చేస్తున్నారు అధికారులు? బెంగళూరు ప్రభుత్వం ఏం నిద్రపోతా ఉన్నదా? ఏం చేస్తుంది బెంగళూరు ప్రభుత్వం? ఎంతమందికి ఇవ్వాలండి పర్మిషన్? ఎంతమందికి ఇవ్వాలి? ఎంతమందిని పంపిస్తారు? అసలు అక్కడ కెపాసిటీ ఏంది? ఆడ పంపించింది ఏంది అసలు? 3వ నంబర్ గేట్ వద్ద బద్దలు కొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం. ఒకరిపై ఒకరు పడిపోవడంతో తొక్కిసలాట. క్షమాపణలు చెప్పిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. న్యాయ విచారణకు ఆదేశించిన సీఎం సిద్ధరామయ్య. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పుడు కోహ్లీ, మీరు ఎవరైతే అభిమానుల కోసం పోయారో ఆ అభిమానులకైనా ఉంటుందా ప్రశాంతత? గెలిచినటువంటి ప్రశాంతత ఉంటుందా? పుష్ప 2 రిలీజ్ అయింది, ఆడికెళ్ళి అభిమానులు మొత్తం వచ్చిండ్రు. ఇంకేంది మంచిగా ఉన్నది, అల్లు అర్జున్ చాలా హ్యాపీగా ఉన్నాడు అని చెప్పేసి అనుకున్నాం. ఆడి చనిపోయిన తర్వాత ఎంత ఘటన జరిగింది. స్టేషన్కి పోను, కోర్టుకు పోను, గిదే పంచాయతీ నడిచింది ఆయన మొత్తం. ఇప్పుడు కోహ్లీ సంతోషంగా ఉండగలుగుతాడా? నిజంగా ఉండగలుగుతాడా? ప్రజలు కూడా కొంచెం ఆలోచన చేయాలి. ప్రజలు కూడా అక్కడ అధికారులు కానీ పోలీసులు కానీ చెప్పినప్పుడు ఆలోచన చేయాలి. ఇక ఆలోచన చేయకుండా పోతే ఇట్లనే ఉంటుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ సంబరాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాట్లో 11 మంది చనిపోయారు. వేల మంది అభిమానులు గేటులు బద్దలు కొట్టుకొని వస్తే తొక్కిసలాట్లో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తున్న సిబ్బంది. ఈ గేటు మొత్తం చూడండి, ఇట్లా గేటు కిందనే పడిపోయారు. గేటు వాళ్ళ మీద పడ్డది. ఇంత దారుణమైనటువంటి ఘటనలా పోలీసులు లాఠీ చార్జీలు చేసిర్రు, అయినా కూడా ఆగేటటువంటి ప్రసక్తి లేదు. న్యాయ విచారణకు ఆదేశించిన సిద్ధరామయ్య. ఇక మృతులకు 10 లక్షల చొప్పున పరిహారం, తర్వాత క్షమాపణలు చెప్పింది ప్రభుత్వం. చిన్నస్వామి స్టేడియం లోపలికి వెళ్లడం కోసం గేటు వద్దకు చేరుకున్న అభిమానుల అవస్థలు. తొక్కిసలాట్లో తీవ్రంగా గాయపడిన ఓ బాల్ని ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు. ఎక్కడ 30,000 కెపాసిటీ, సిట్టింగ్ కెపాసిటీ, 3 లక్షల మంది. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. సినిమా రిలీజులు కాగానే ఉరికెత్తారు, ఆ తర్వాత ఇప్పుడు ఇదిగానే ఉరికిండ్రు. మీ ఫేవరెట్ ఎవరైతే క్రికెట్ ఉన్నారో లేకపోతే సినిమా హీరో ఉన్నారో ఆయన ప్రశాంతంగా ఉండాలి కదా. అల్లు అర్జున్ ఎంతగానో ఇబ్బంది పెట్టారు, చూసినాం కదా. ఇట్లా ఇప్పటికి కూడా ఆ పిల్లోడు ఇంకా ఆ మైండ్ ఇంకా బాగా గాలే, మతిస్థిమితం ఇంకా రాలే. ఇప్పుడు జరిగిపోయి 6 నెలలు అయిపోతా ఉన్నది. పుష్ప 2 రిలీజ్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర తల్లి చనిపోయింది. ఇప్పుడు 11 మంది చనిపోయింది. ఎంజాయ్మెంట్ లాగానే చేయాలి. అధికారులు ఆపేట ప్రయత్నం కూడా చేసిరట, ఆయన కూడా ఆగలే. ప్రజలు ఆలోచన చేయాలి, ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. పోకుండా నువ్వు పెద్ద పెద్ద మార్కెట్లు ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసినంత ఎందుకు పోతారు? నీకు 33,000 కెపాసిటీ ఉన్నప్పుడు వాళ్ళ వరకు పాసులు ఇచ్చేయాలి, వదిలేయాలి. ఇప్పుడు బెంగళూరు కలిసింది కాబట్టి ఆ బెంగళూరులో ఉన్నటువంటి చిన్న స్టేడియం ఆ రాష్ట్ర ప్రజలంతా కూడా పోయారు కాబట్టి ఇప్పుడు బెంగళూరు గెలవడం మంచిదా చెడ్డదా? అదే ఇప్పుడు వేరే టీం గెలిచి ఉంటుంటే ఆ స్టేట్ లో జరిగేదా ఇట్లనే? ఇక ఆలోచన చేయాలి. ఇక ఏదేమైనా కానీ తీవ్ర విషాదం అయితే ఉన్నది. 50 మందికి పైగా గాయాలని, 11 మంది చనిపోయారు. ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి
గెలిచిందని చెప్పి సంతోషపడాలన్నా మరి ఈ ఘటన జరిగిందని చెప్పి బాధపడాలన్నా అర్థం కానటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. గెలుపును కూడా ఆస్వాదించలేకపోతా ఉన్నాం. జర ఆలోచన చేసుకోవాలి. ఇంత పీక్ స్టేజ్, ఇంత మూమెంట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాం, ఏం చేయబోతా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఒకవేళ ఆ సినిమా రిలీజ్ అయితే ఏ థియేటర్స్ కి ఎక్కువ మంది జనాలు వస్తారు, అక్కడ ఎట్లా కట్టుదిట్టాలు చేయాలి, ఓ పెద్ద బిగ్ హీరో సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రజలు ఆలోచన చేయాలి, అధికారులు ఆలోచన చేయాలి. లేకపోతే ఇట్లాంటి వరుస ఘటనలు నేను చెప్పిన కదా ఇప్పుడు లెక్క. ఈ సంవత్సరంలో కేవలం ఒకే ఒక సంవత్సరంలో 175 మంది కేవలం తొక్కిసలాట్లోనే చచ్చిపోయారు. 175 కుటుంబాలు, 1000 మందికి పైగా గాయాలు. ఇప్పటి వరకు ఇంకా ఆ గాయాలనే మనసులో పెట్టుకొని అదే వెంటాడుతా ఉన్నది. జర ఆలోచన చేయాలి జనాలు కూడా.